మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే మన ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి గారు. అసలు ఏంటి సార్ మీ ప్రయాణం? డెంటల్ డాక్టర్ టు ఎమ్మెల్యే. ఎక్కడ డాక్టర్, ఎక్కడ ఎమ్మెల్యే? అంటే మీ జర్నీ కంప్లీట్ గా డిఫరెంట్. సో చెప్పండి, డెంటల్ డాక్టర్ నుండి ఎమ్మెల్యే వరకు ఎలా? డెంటల్ డాక్టర్ అంటే డెంటిస్ట్ గా ఉండి ఒక పార్థా డెంటల్ అనే ఒక చైన్ నడుపుతూ ఈ సాఫ్ట్ హార్టెడ్ తో మీరు ప్రత్యర్థులను ఎదుర్కోగలుగుతారా? ఇలా సున్నితమైన మనసు కలిగిన మీరు ప్రత్యర్థులను ఎదుర్కోవడం సులభమే అంటారా? పెద్దగా ఎదుర్కోవాల్సిన పని ఏమి ఉండదు. మన పని మనం చక్కగా చేస్తే చాలంటాను నేను. ఎదుటి వాళ్ళని పెద్దగా మనం కొట్టాల్సిన అక్కర్లేదు, తిట్టాల్సిన అక్కర్లేదు, ఏమన్నక్కర్లేదు. మీరు ఇప్పుడు గెలిచినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అసలు బీజేపీని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటారు? ఆలోచన విధానం కలవడం. భారతీయ జనతా పార్టీలో సైద్ధాంతికంగా ఈ దేశం కోసమే మనం బతకాలి, ఈ సమాజమే బాగుండాలి, తర్వాతే నేను అనేటువంటి ఆలోచన విధానం నచ్చి మిగతా పార్టీల్లో పార్థసారథి గారు డాక్టర్గా ఉంటూ సేవ చేస్తున్నారు. మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చి సేవ చేయాలని అనుకోవడం అంటే దీని వెనక వేరే ఏమైనా ఉందంటారా? నేను హాస్పిటల్లో డాక్టర్గా ఉన్నప్పుడు లేదా ఒక సంస్థ నడుపుతున్నప్పుడు నా క్లినిక్లకి ఎవరు వస్తారో వాళ్ళకు మాత్రమే నేను సర్వీస్ చేయగలుగుతాను. ఒక పార్ట్ వాళ్ళకున్న సమస్యను మాత్రమే తీర్చగలుగుతాను. వేరేస్ పాలిటిక్స్లో అలా కాదు, ప్రజా జీవితాన్ని మార్చగలుగుతాను. గతంలో మీరు ఆదోని సమస్యల గురించి కూడా వివరించినప్పుడు ఎక్కడ లేని సమస్యలు మీ ఆదోనికే ఉన్నాయా అంటూ ఒక టాపిక్ అనేది బాగా వైరల్ అయిపోయింది. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు దాని మీద? ఈరోజు కూడా చెప్తానమ్మా, నాకు ఓటేసిన ఆదోని ప్రజలు నాకు ముఖ్యం. మిగతా సమస్యలకి మరి ప్రభుత్వం సహకరించిందంటారా? అన్ని విధాలుగా ఇవన్నీ క్లియర్ అయ్యాయి అంటారా? పార్థసారథి గారు వర్క్ చేయట్లేదు, ప్రజలకు మేలు చేయట్లేదు అని అనేది ఎక్కువగా వెళుతుంది కదా. అంటే ఇదంతా కూడా జనాలు మీరు ప్రజల మీద ఆసక్తితో వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి అనే దానికంటే సోషల్ మీడియా ఫేమ్ కోసమే పార్థసారథి గారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ కెమెరాలు పట్టుకుని తిరుగుతున్నారు అనే వాదనే ఎక్కువగా వినబడుతుంది. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ విజయ. ఈరోజు మనం ఆదోని ప్రాంతంలో ఉన్నాం. రెగ్యులర్గా వార్తల్లో నిలుస్తున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే మన ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి గారు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా అనేక విషయాలను విశ్లేషించడానికి, తెలుసుకోవడానికి ఇంటర్వ్యూని ప్రారంభించబోతున్నాం. లేట్ చేయకుండా సార్ని ఇన్వైట్ చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అసలు ఏంటి సార్ మీ ప్రయాణం? డెంటల్ డాక్టర్ టు ఎమ్మెల్యే. ఎక్కడ డాక్టర్, ఎక్కడ ఎమ్మెల్యే? అంటే మీ జర్నీ కంప్లీట్గా డిఫరెంట్. సో ఈ విషయాల గురించి తెలుసుకోవడానికి సుమన్ టీవీ ద్వారా మీ యొక్క వివరాలను తెలుసుకుందాము. సో చెప్పండి, డెంటల్ డాక్టర్ నుండి ఎమ్మెల్యే వరకు ఎలా? డెంటల్ డాక్టర్ అంటే డెంటిస్ట్గా ఉండి ఒక పార్థా డెంటల్ అనే ఒక చైన్ నడుపుతూ ఒక కార్పొరేట్ మ్యాన్గా కొంతవరకు జర్నీ చేసిన తర్వాత పూర్తిగా ప్యాషన్తో ఆ రకమైన ప్రజాసేవ చేయాలని మొదటి నుంచి ఉన్న ఆకాంక్షతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు ముందుగానే స్పెసిఫిక్ టైం తర్వాత నేను ప్రజా జీవితంలోకి రావాలన్న కోరిక ఉంది. ఆ కోరికను తీర్చుకోవడానికే నేను రాజకీయాల్లోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం, తర్వాత అవకాశం వస్తే ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం కూడా జరిగింది. అంటే గతంలో మీరు ఎంపీగా కూడా ట్రై చేశారు, బట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. అంటే అనుభవం ఎలా అనిపించింది? ఎంపీ నుండి ఎమ్మెల్యేగా మీకు ఎలా అనిపిస్తుంది? 2019లో ఎంపీగా పోటీ చేశాను, అంతే, గెలవలేదు. నేను కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాను. తర్వాత కొనసాగుతున్నాను. మళ్ళీ ఎంపీగా పోటీ చేయాలనుకున్న సందర్భంలో కూటమిలో ఉన్నటువంటి సీట్ల సర్దుబాటులో భాగంగా నాకు ఆదోని ఎమ్మెల్యే సీట్ వచ్చింది. ఇక్కడ వచ్చి పోటీ చేసి గెలవడం జరిగిందమ్మా. మీరు ఇప్పుడు గెలిచినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అసలు బీజేపీని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటారు? ఆలోచన విధానం కలవడం. భారతీయ జనతా పార్టీలో సైద్ధాంతికంగా అంటే ఈ దేశం కోసమే మనం బతకాలి, ఈ సమాజమే బాగుండాలి, తర్వాతే నేను అనేటువంటి ఆలోచన విధానం నచ్చి ఆ రకంగా అడుగులు వేయడం జరిగింది. మిగతా పార్టీల్లో వాళ్ళ సిద్ధాంతాలు వేరైనప్పటికీ కూడా ఇంత బలమైనటువంటి ఆలోచన విధానం మిగతా వాటి దగ్గర ఉండదు అన్న ఉద్దేశంతో ఎక్కువగా నేను ఆకర్షితులైనటువంటి ఈ పార్టీ వైపున అడుగులు వేయడం, ఇందులో చేరడం, ఇవన్నీ కూడా సాధారణంగానే జరిగినాయి. సో పార్థా డెంటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి ఒక బేస్ ఉంది. పార్థా డెంటల్ అంటే ఒక బ్రాండ్ ఏర్పడింది.
సో డాక్టర్ ఏంటంటే డాక్టర్స్ మైండ్ సెట్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వం చాలా సున్నితంగా ఉంటుంది. దీనికి క్వైట్ ఆపోజిట్ పాలిటిక్స్ ఉంటాయి. సో ఎక్కడ లేని యుద్ధాలన్నీ ఇక్కడే చేయాలి, ఎక్కడ లేని మాటలన్నీ ఇక్కడే మాట్లాడాలి. సో సున్నితత్వమైన మనసు కలిగినటువంటి డాక్టర్స్ ఇటువంటి ప్రొఫెషన్ని ఎంచుకోవడం, అంటే ఇటువంటి పొలిటికల్ ఎంచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీకు ఎందుకని దీని మీద ఇంట్రెస్ట్ వచ్చిందంటారు? రెండు సేవేనమ్మా. డాక్టర్గా ప్రజలకు సేవ చేయడమే, రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు సేవ చేయడమే. పరిధి పెరుగుతుంది అంతే. డాక్టర్గా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్లు చేస్తున్నాం. పార్థ డెంటల్లో ఎవరైతే పార్థ డెంటల్కి వస్తారో, అంటే ఈ పార్థ డెంటల్ అనేది 4 రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉంటాయి. కర్ణాటక, తమిళనాడులో కూడా ఉంది. సో మన ఎవరైతే మా క్లినిక్లకు వస్తారో వాళ్ళని మాత్రమే ట్రీట్ చేస్తాం, వాళ్ళకు మాత్రమే సేవ చేస్తాం. వేరే రాజకీయాలు అలా పరిధి పెద్దదిగా ఉంటుంది. నువ్వు చేయాలనుకుంటే ఎంత సేవన్నా చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఫీల్డ్. కాబట్టి ఆ అలవాటు ఒకటే, ఏదో రకంగా ప్రజల్లో ఉండాలనుకోవడం, ప్రజలకు సేవ చేయాలనుకోవడం. అందువల్ల రెండు ఒకటిగానే అనుకుంటాను. నేను ఇంకా చెప్తానంటే డాక్టర్లు ఎక్కువ మంది రాజకీయాల్లోకి వస్తే మంచిదనే అంటాను నేను. అంటే అదే ఎలా అవుతుంది సార్? అక్కడ అంతా కంప్లీట్గా సాఫ్ట్ అయిపోతుంది, ఇక్కడ అంతా హార్డ్ అయిపోతుంది కదా. ఏమి సాఫ్ట్ ఉండదమ్మా. సాఫ్ట్ హార్డ్ అన్నది ఏమీ ఉండదు. ఆలోచన విధానం అనుకుంటారు అంతే. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పార్థసారథిని చూస్తే అబ్బా ఇంత సాఫ్ట్గా ఉన్నాడు, అసలు రాజకీయాలకు పనికి వస్తాడా, రాజకీయాలు చేయగలుగుతాడా, అసలు గెలుస్తాడా, లేదా గెలిచిన తర్వాత నిలదొక్కగలుగుతాడా, ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇవన్నీ అధిగమించగలిగాం కదా, కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. ఈ సాఫ్ట్ హార్టెడ్తో మీరు ప్రత్యర్థులను ఎదుర్కోగలుగుతారా? ఇలా సున్నితమైన మనసు కలిగిన మీరు ప్రత్యర్థులను ఎదుర్కోవడం సులభమే అంటారా? ప్రత్యర్థుల్ని ఏమైనా ఈ పెద్దగా ఎదుర్కోవాల్సిన పని ఏమి ఉండదు. మన పని మనం చక్కగా చేస్తే చాలంటాను నేను. ఎదుటి వాళ్ళని పెద్దగా మనం కొట్టాల్సిన అక్కర్లేదు, తిట్టాల్సిన అక్కర్లేదు, ఏమన్నక్కర్లేదు. మనలో నిజాయితీ ఉండి మనం సరిగ్గా పని చేయగలిగితే ఎదుటి వాళ్ళు బలహీనంగానే ఉంటారు ఎప్పుడు. ఎందుకంటే చాలా సందర్భాల్లో రాజకీయాలు రకరకాల అపోహలతోనే ఉంటాయి. నిజంగా దాంట్లోకి వెళ్తే వీటిలో మనం చేస్తూ పోతే ఎవరు అడ్డం చెప్పేవాళ్ళు ఏముంటారు. పార్థసారథి గారు డాక్టర్గా ఉంటూ సేవ చేస్తున్నారు, మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చి సేవ చేయాలని అనుకోవడం అంటే దీని వెనక వేరే ఏమైనా ఉందంటారా? ఆల్రెడీ మీరు చేస్తున్నది సేవ, మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చి పరిధి పెంచుకోవడం అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను హాస్పిటల్లో డాక్టర్గా ఉన్నప్పుడు లేదా ఒక సంస్థ నడుపుతున్నప్పుడు నా క్లినిక్లకి ఎవరు వస్తారో వాళ్ళకు మాత్రమే నేను సర్వీస్ చేయగలుగుతాను. ఒక పార్ట్ వాళ్ళకున్న సమస్యను మాత్రమే తీర్చగలుగుతాను. వేరేస్ పాలిటిక్స్లో అలా కాదు. ప్రజా జీవితాన్ని మార్చగలుగుతాను, సమస్యల పట్ల ఎదురెట్టి పోరాడగలుగుతాను. కొంతమంది జీవితాల్లో సమస్యల్ని నేను పూర్తిగా నిర్మూలించగలుగుతాను. ఒక గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామానికి ఏం కావాలో చూసి నేను సరిచేయగలుగుతాను. ఒక పట్టణంలోనో లేకపోతే ఒక నియోజకవర్గంలోనో ఆ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా నేను తప్పనిసరిగా వివరించగలిగి ప్రభుత్వం నుంచి సాయం చేయించగలుగుతాను. ఇవన్నీ కూడా డెఫినెట్గా మనకు ఆత్మతృప్తినిచ్చేటివి. డాక్టర్గా ప్రైవేట్ ప్రాక్టీస్లో డాక్టర్గా ఒక రకమైనటువంటి సంతృప్తి ఉంటే, ఇక్కడ ఒక డిఫరెంట్ సంతృప్తి, డిఫరెంట్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఉంటాయి. ఓకే, మీరు కంప్లీట్గా జనాలకి సేవ చేయడం కోసమే ఈ రాజకీయాన్ని ఎవరన్నా అదే చేయాలనుకుని రాజకీయాల్లోకి వస్తారు. అంటే వీళ్ళు అంటే రాజకీయ నాయకులందరూ ఇంకో కారణం చేత వస్తారని నేను అనుకోను. ప్రతి ఎవరికైనా సరే ఈ ప్రజల్లో ఉండాలా, ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలా అనే కసి లేకపోతే రాజకీయాల్లోకి రావడం, రాణించడం, ఇన్ని కష్టాలు పడడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే చాలా బయట నుంచి చూడడానికి రాజకీయం అనేది చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది, చాలా గ్లోరియస్గా కూడా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే రాజకీయ నాయకుడు పొద్దునుంచి రాత్రి దాకా టైం లేకుండా పనిచేయడం, అందరి సమస్యలు ఓపికగా వినడం, వాళ్ళ సమస్యలు తీర్చాలనే ప్రయత్నం చేయడం, అర్థం చేసుకోవడం, ప్రజల్ని సమాజంలో ఉన్నటువంటి ఇష్యూస్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. చాలా ఒత్తిడితో కూడుకున్న పని ఉంటుంది. కాబట్టి అంత సుఖమైన పని ఏమీ కాదని నేను అనుకుంటాను. కష్టాలు ఉన్నాయంటున్నారు, అంటే ఈ రాజకీయ రంగంలో ఉండటానికి కూడా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటున్నారు. సో ఇప్పటిదాకా మీరు ఎదుర్కొన్నటువంటి ఏదైనా కష్టతరమైన పని ఏదైనా ఉందంటారా? చాలా సందర్భాల్లో మనం చేయాలనుకుని కూడా ఒక పేదవాడికి సాయం చేయలేని పరిస్థితి వస్తే అతి పెద్ద కష్టం అంటాను నేను. కొన్నిసార్లు మనం చాలా పొద్దున్న లేస్తే నేను 100 మంది వస్తారు, నాకు ఆ కష్టం ఉంది, ఈ కష్టం, పొలం సమస్య ఉంది అంటారు, ఒకరి కష్టం వాళ్ళ కుటుంబ సమస్య ఉందంటారు, ఇంకోటి ఏదో అప్పుల సమస్య ఉందంటారు, లేదా అది దొరకలేదు ఇది దొరకలేదు అంటారు, లేదా వర్షం పడిన రైతులు కనబడతారు మనకి, లేకపోతే భూమే లేనటువంటి కూలీ కనబడతాడు. వీళ్ళందరి కష్టాలు మన కష్టంగా మార్చుకొని ఏదో సాయం చేయాలని అనుకుంటాం, కానీ కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేకపోతాం. చేయలేనప్పుడు చాలా నిరాశ ఉంటుంది, రోజు సంతృప్తి ఉండదు.
ఎక్కడో చోట 10 ఇష్యూస్లో 2-3 సాల్వ్ చేయగలుగుతాం. నేను నిన్న ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామానికి వెళ్తే మంచినీటి సమస్య గురించి చెప్తారు. నేను చాలా ఇబ్బంది పడి, మా గ్రామాల్లో ఎక్కువ మంచినీటి సమస్య ఉంటుంది. సో ఆ సమస్య చెప్తారు. దానికి అక్కడే రకరకాల ఇష్యూస్ కనబడతాయి మనకి. కొన్ని అక్కడికక్కడ తీర్చగలుగుతాం, కొన్ని తీర్చలేకపోతాం. కొన్నింటికి నిధులు అవసరం ఉంటుంది, కొన్నింటికి సమయం పడుతుంది, కొన్ని పై ఆఫీసర్లకు లేదా పైన మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి చెప్పాల్సి ఉంటుంది. సమయం గడుస్తూ ఉంటుంది, ప్రజల్లో నిరాశ పెరుగుతూ ఉంటుంది, ప్రజలు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. మనకు వెంటనే చేయాలనుకున్నా కూడా అవ్వని పనులు చాలా కనబడతాయి. ఇవన్నీ చూసినప్పుడు కొంత నిరాశ నిస్పృహలతో మనం కూడా ఉంటాం. గతంలో మీరు ఆదోని సమస్యల గురించి కూడా వివరించినప్పుడు ఎక్కడ లేని సమస్యలు మీ ఆదోనికే ఉన్నాయా అంటూ ఒక టాపిక్ అనేది బాగా వైరల్ అయిపోయింది. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు దాని మీద? ఈరోజు కూడా చెప్తానమ్మా, అంటే నాకు ఓటేసిన ఆదోని ప్రజలు నాకు ముఖ్యం. మిగతా రాష్ట్ర సమస్యలన్నింటినీ కూడా నేను ప్రస్తావిస్తాను. రాష్ట్రంలో అన్ని రకాల ప్రజలకి అన్ని సమస్యలు ఉంటాయి. కానీ నేను ప్రాథమికంగా రిప్రజెంట్ చేసేది నా ఆదోని నియోజకవర్గం 3 లక్షల మంది ప్రజలని. ఇక్కడున్న కష్టాలే నేను పెద్దవిగా కనపడతాయి నాకు. మౌలిక సదుపాయాలు నేను మళ్ళీ చెప్తాను, కనీసపు మంచినీళ్ళు ఉండడం కానీ, సాగునీరు ఉండడం కానీ, తాగునీరు ఉండడం కానీ, కనీసపు మనం మరుగుదొడ్లు ఇవ్వలేని పరిస్థితి కానీ, మరుగుదొడ్లు చాలా ప్రాంతాల్లో కనిపించవు ఇక్కడ. అలాగే చదువు లేకపోవడం కానీ, పేదరికం కానీ, ఇవన్నీ కూడా మనల్ని బాగా బాధ పెట్టే అంశాలు. దీన్ని నేను ఎప్పుడైతే అసెంబ్లీలో పదే చెప్తూ వచ్చానో, ఎక్కడ లేని సమస్యలు మీ ఆదోనికే ఉన్నాయా అనే కామెంటు వచ్చింది. ఎస్, డెఫినెట్గా ఉన్నాయి. నా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చాలా పెద్దవి అంటాను. తాగడానికి మంచినీళ్ళు లేవనే సమస్య రాష్ట్రంలో ఎక్కడుంది అని అడుగుతాను నేను. వారానికి 10 రోజులకి, 15 రోజులకి, నెల రోజులకి ఒకసారి తాగడానికి మంచినీళ్ళు వచ్చే గ్రామాలు ఆదోనిలో మాత్రం ఉన్నాయని నేను గట్టిగా చెప్తాను. చిన్నపిల్లల్ని పేదరికంలో చిన్నపిల్లలు అప్పుడే 8వ తరగతి 9వ తరగతిలోనే పెళ్లి చేసి పంపిస్తే చాలని అనుకునే తండ్రులు ఆదోనిలో ఎక్కువ కనపడతారు నేను అంటాను. ఇక్కడ బతకలేక నాకు 90,000 ఎకరాల భూమి ఉంటే దాంట్లో కేవలం 15,000 ఎకరాల భూమి మాత్రమే 2 పంటలు పండుతుంది. 75,000 ఎకరాల భూమి కేవలం ఒకే వర్షాధారం మీద ఒకే ఒక పంట పండుతుంది. వర్షం పడకపోతే వాడికి ఆ సంవత్సరం అంతా కూడా వాడు సుగ్గి అని పేరు మీద బానిస బతుకు ఎక్కడో అపార్ట్మెంట్లో వాచ్మెన్ లాగానో ఎక్కడో పోయి మేస్త్రిలాగా పనిచేయడం అనే పెద్ద సమస్య నా ఆదోనిలోనే కనపడుతుంది. ఇవన్నీ తలుచుకున్నప్పుడు నాకు ఆవేశం కూడా ఉంటుంది, కోపము ఉంటుంది, ఇవి తీర్చాలన్న కసి కూడా ఉంటుంది. అందువల్లే నా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఎక్కువ అని బలంగా చెప్తాను. సో మీ సమస్యలకి మరి ప్రభుత్వం సహకరించిందంటారా? అన్ని విధాలుగా ఇవన్నీ క్లియర్ అయ్యాయి అంటారా? ఎప్పటికీ అది సాధ్యం కాదు. అంటే వెంటనే ఇప్పుడు మనం చెప్పంగానే అన్ని ప్రాబ్లమ్స్ రిజాల్వ్ నీటి సమస్య అనేది చాలా తీవ్రతరమైనది కదా సార్. అందుకనే ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు సమీకరించడం మొదలుపెట్టాం. ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయగలిగినాం. ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఉన్నంతలో కొంత నిధులు విడుదల చేస్తూ ఉన్నారు. దాంట్లో పనులు చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి నేను వచ్చిన తర్వాత సుమారుగా 200 రోడ్లు వేసాం. చిన్న పెద్ద రోడ్లు కలిపి ఒక 200-220 వేసినాం. కానీ వేయాల్సిన రోడ్లు 1000లో 200 కనిపించవు. అలాగా మంచినీళ్ళకి ఖర్చు పెట్టాల్సింది 100 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఇప్పటికి 10 కోట్లు ఖర్చు పెట్టుంటాం. ఇంకా 90 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, తేవాల్సిన అవసరం ఉంది. ఇట్లా రకరకాల ఇష్యూస్లో కొంత పని జరుగుతున్న మాట వాస్తవమే. కానీ 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా చితికిపోయినటువంటి నా నియోజకవర్గాన్ని నేను రాత్రికి రాత్రి 2 ఏళ్లలో అద్భుతాలు చేసి చూపిస్తాననుకోవడం కూడా అతిశయోక్తి అవుతుంది. అందువల్ల ప్రజల్ని కన్విన్స్ చేసుకోవాలి. ఈ సందర్భంలో ప్రజల కోపం కూడా ఉంటుంది. నిన్ను గెలిపించాం కదా, నువ్వు చేసేయాలి కదా అంటారు. రీసెంట్ గా ఒక వీడియో కూడా వైరల్ అయింది. మీరు ఒక ఆవిడతోటి చర్చించే ప్రయత్నం చేశారు. సో అది జరిగిందా, ఇది జరిగిందా, మీకు అమ్మఒడి వస్తుందా, సో ఇవన్నీ కూడా అడిగే ప్రయత్నం. ఆవిడ తీవ్రంగా అసంతృప్తిని తెలియజేసింది. సో మీకు ఇవి విన్నప్పుడు కూడా మీకు ఎలా అనిపిస్తుంది? నాకు అసంతృప్తి రోజువారీ టిఫిన్, లంచ్ లాగా, డిన్నర్ లాగా ఉంటుందాం. నేను పొద్దున నార్మల్గా ఆదోనిలో ఉన్నంత కాలం పొద్దున 7 గంటలకు లేచి ఏదో ఒక వార్డుకి వెళ్తాను నడుచుకుంటూ. ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చి నాతో పాటు ఆఫీసర్లందరినీ తీసుకుని వెళ్తాను. అలాగే సాయంకాలం 5 నుంచి 7 దాకా తప్పనిసరిగా ఒక గ్రామానికి వెళ్తాను ఆదోనిలో ఉన్నంతకాలం. పోయిన దగ్గర అంతా వాళ్ళ సమస్యలు, అసంతృప్తే చెప్తారు. ఎవరు కూడా మన దగ్గర మనం చేసిన పనుల్ని ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు, ఎవరు మంచిగా చెప్పరు. కానీ వాళ్ళు ఎంత చేసినా సరే ఇంకా కొంత అసంతృప్తి చెప్తూనే ఉంటారు, ఇబ్బంది పెడుతూనే ఉంటారు, ఎదిరిస్తారు, తిడతారు. మళ్ళీ ఇవన్నీ కూడా సాధారణమే. నేను దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాను.
అంటే ఇది మీకు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇవన్నీ దాన్ని కూడా మైనస్ ఎందుకు అనుకుంటారు? వైరల్ అవ్వడంతో అంటే పార్థసారథి గారు వర్క్ చేయట్లేదు, ప్రజలకు మేలు చేయట్లేదు అని అనేది ఎక్కువగా వెళుతుంది కదా. సమాజంలో ఎలా ఉంటుందమ్మా, అవసరాలు అనంతంగా ఉంటాయి, మనకు వచ్చేటువంటి వనరులు పరిమితంగా ఉంటాయి. సో వచ్చినటువంటి నిధులతో, వచ్చిన అవకాశాలతో వీలైనంత వరకు సమాజానికి మంచి చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటాం. సమాజంలో తిరుగుతూనే ఉంటాం, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలని వెతుకుతూనే ఉంటాం. నేను గ్రామాలకు వెళ్తున్నాను కాబట్టి, లేదా నేను ప్రజల ఇళ్ళ దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి, వాళ్ళ సమస్యలు చెబుతున్నారు కాబట్టి, అసంతృప్తి చెబుతున్నారు కాబట్టి, వాళ్ళని నిలదీస్తున్నారు కాబట్టి, ఓహో ఇది చాలా ముఖ్యము అని నాకు తెలిసే అవకాశం అది. తెలిస్తే నేను అక్కడ ఎక్కువ వర్క్ చేసే అవకాశం కూడా ఉంది. నేను ఏ రోజు కూడా దాన్ని నెగిటివ్ అనుకోరా, నాకు నెగిటివ్ అవుతుంది, నన్ను తిడతారు, నన్ను అరుస్తారు, నేను ఎమ్మెల్యే కదా నన్ను ఎదిరిస్తారా, ఇట్లా ఎప్పుడు నేను ఫీల్ అవ్వను. ఓటేసిన వాడు అడగకుండా ఉంటాడా? ఎమ్మెల్యే చేసిన వాడు నిలదీయకుండా ఉంటాడా? అది ఎలా సాధ్యమవుతుంది? దాన్ని ఒప్పుకోను నేను. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు నన్నే అడగాల, ఇంకెవరిని అడుగుతారు? నన్నే అడగాల, నన్నే నిలదీయాలి, నా దగ్గర నుంచే పని చేయించుకోవాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను. రెగ్యులర్ గా జనాల మధ్యలో ఉంటూ విస్తృతంగా వాళ్ళ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసే పార్థసారథి గారి మీద విపరీతంగా ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ ఆరోపణలు మీరు ఎలా చూస్తారు? ఆరోపణలు సర్వసాధారణం. రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అందరూ ఒక రకంగా ఉండరు. పూలేసేవాళ్ళు ఉంటారు, రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు. రెండింటినీ సమంగా తీసుకోగలిగితేనే మన రాజకీయాల్లో ఉండాలి. దేనికైనా అఫెండ్ అయినాం అనుకోండి, అరే నా మీద ఆరోపణలు చేస్తారా, నేను ఇట్లా అట్లా అని అన్నాం అనుకోండి, అది ప్రజా జీవితానికి పనికిరాడు అంటాను. ప్రజా జీవితంలో రాళ్ళు వేసేవాళ్ళని సహజంగానే మనం ఆహ్వానించాల్సిందే. దానిని మనం నిరూపించుకోవాలి సమాజంలో. ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. నిజంగా ఇది నా మీద వస్తున్న ఆరోపణ, లేదా ఇది నిజము, ఇది అబద్ధము అని ప్రజలకు మనం వివరించాల్సిన బాధ్యత ఉంటుంది. దాని నుంచి తప్పించుకోలేదు. 2 ఏళ్ల కాలంలో మీ మీద తీవ్రంగా విమర్శలు అనేవి ఎక్కువగా వినిపిస్తున్నాయి. వస్తాయమ్మా. ఇప్పుడేంటి, ఎప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం నా మీద విమర్శలు వస్తూనే ఉంటాయి, నా మీద ప్రశంసలు వస్తూనే ఉంటాయి. ప్రశంసలు సాధారణంగా బయటికి పెద్దగా కనిపించవు, ఎందుకంటే ఎవరు చెప్పుకోరు బయటికి. కానీ విమర్శలు అన్నవి సాధారణంగా మీడియాని అట్రాక్ట్ చేస్తాయి, కెమెరాలను అట్రాక్ట్ చేస్తాయి, మీలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి, లేదా ప్రజలు చెప్పుకోవడానికి అవకాశం దొరికిస్తాయి. ఇవన్నీ కూడా సాధారణమే, ఏం పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సి. ఎలా సాధ్యపడుతుంది ఒక పొలిటికల్ లీడర్గా మీరు నెగిటివ్ని పాజిటివ్ని రెండింటినీ సరిసమానంగా తీసుకోవడం మీకు ఎలా పాసిబుల్ అవుతుంది? నేను నిజాయితీ పరుణ్ణి కాబట్టి, లేదా నేను ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శకంగా నా వ్యవహారం ఉంటుంది కాబట్టి, ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నేను నిరూపించుకోగలుగుతాను. ఆ ఓపిక ఉండాలంతే. అఫెండ్ అవ్వకూడదు. అరే నన్ను అవమానిస్తారా, అలా నా మీద ఆరోపణ చేస్తారా, నేను ఎమ్మెల్యే, ఇట్లాంటి అహంభావం ఉండకూడదు శరీరంలో. ప్రజలకి మీకు మధ్య ర్యాపో అనేది చాలా మంచిగా సాగుతుంది అంటారు? డెఫినెట్గా ఉంది. నేను నిరంతరం ప్రజల మధ్యనే ఉంటాను, నేను బయట ఎక్కడ కనిపించను. మీకు ఆదోనిలో మీరు ఎవరన్నా పోయింది, ఇప్పుడు మీదే కెమెరాలు తీసుకెళ్ళి ఊర్లో 10 మందిని అడగండి, ఎమ్మెల్యే ఏం చేస్తుంటాడంటే ఎప్పుడు మా మధ్య తిరుగుతున్నాడండి అంటారు. వాళ్ళు పొద్దున ఇక్కడ చూస్తారు, సాయంకాలం ఆడ చూస్తారు, రాత్రి గ్రామంలో చూస్తారు, మళ్ళీ పొద్దున లేచి మళ్ళీ ఆడ చూస్తారు. ఇంత ఆదోనిలో ఉన్నంతకాలం, ఆదోనిలో నేను 6 రోజులు పనిచేస్తాను, ఒక్కరోజు ఇంటికి వెళ్తాను. కుటుంబం హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి ఒక్కరోజు ఇంటికి వెళ్తాను, మిగతా 6 రోజులు ఇక్కడే ఉంటాను. లేదా విజయవాడ వెళ్ళి వీళ్ళ ఆదోని పనుల మీదే విజయవాడ వెళ్ళి మంత్రులకు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం, అంతే చేస్తాను. కాబట్టి ప్రజల్లో ఉండడమే ర్యాపో అన్నది, ప్రజల్లో తిరుగుతూ ఉంటే వచ్చేదే తప్ప దాన్ని ప్రత్యేకంగా ర్యాపో బిల్డ్ చేసేదంటే ఏముండదు అక్కడ. ఇలా అంత అనర్గళంగా మాట్లాడుతున్నారు అంటే యాజ్ యాంకర్స్గా, లేకపోతే న్యూస్ రిప్రజెంటేటర్స్ మాట్లాడాల్సిన మాటలు చాలా స్పష్టంగా పార్థసారథి గారు మాట్లాడడానికి అసలైన కారణం ఏంటంటారు? అంటే ఒక సోషల్ మీడియా ఫేమ్ కోసం మీరు ఏమైనా మాట్లాడుతున్నారా, లేకపోతే అటువంటి ఇంట్రెస్ట్తోనే ప్రతి వార్డుకి తిరిగే ప్రయత్నం చేస్తున్నారా? నేను ఏ రోజు కూడా న్యాచురల్గా ప్రతి పార్టీ కూడా నాతో పాటుగా, మీతో పాటుగా, మీ కంపెనీ మీకు చేసినట్టే నాకు ఒక బాధ్యత ఉంది ఎమ్మెల్యేగా. నా పార్టీ కూడా చెప్తుంది, అయ్యా నువ్వు చేసినవన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి, అప్పుడే నువ్వు పని చేస్తున్నట్టుగా తెలుస్తుంది మాకు కూడా ర్యాంకింగ్, మీకు ర్యాంకింగ్లు ఉంటాయో తెలియదు కానీ మాకు కూడా ఎమ్మెల్యేలుగా మా పార్టీ ర్యాంకింగ్లు ఇస్తుంది. ఈ ఎమ్మెల్యే ఇంత పని చేస్తున్నాడు, ఇతను సోషల్ మీడియాని చూసి మేము ఈ ర్యాంకులు ఇస్తున్నాము, ఇతను ఓకే గుడ్ బ్యాడ్ అని ఇస్తుంది. సో మమ్మల్ని మేము ప్రజెంట్ చేసుకోవాలి కదా. సేమ్ టైం నేను చేస్తున్న పనిని ప్రజలకు కూడా ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, నా పార్టీకి నేను బాధ్యతగా ఉండాలి, నా పార్టీకి నేను జవాబుదారీగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలి, లేదా నా కుటుంబానికి కూడా జవాబుదారీతనంలో ఉండాలి. ఈ పూటకు నేను ఏం చేస్తామని ఇక్కడ తెలుసుకోవడానికి. ఇన్నింటికి ఒకే ఒక మార్గం సోషల్ మీడియాలో ఉండడం. కాబట్టి నా ప్రోగ్రాం పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఎక్కడెక్కడ అనే టైంతో సోషల్ మీడియాలో ఉంటుంది.
పోయిన వెంటనే ఒక గంటలో వీడియోలు బయటకు వస్తాయి. నాతో పాటు ఇంకా బయట న్యూస్ ఛానల్ వీడియోలు కూడా బయటకు వస్తాయి. అంటే ఇదంతా కూడా జనాలు మీరు ప్రజల మీద ఆసక్తితో వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి అనే దానికంటే సోషల్ మీడియా ఫేమ్ కోసమే పార్థసారథి గారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ కెమెరాలు పట్టుకుని తిరుగుతున్నారు అనే వాదన ఎక్కువగా వినబడుతుంది. మరి ఇలాంటి విమర్శను మీరు ఎలా తీసుకుంటారు? నేను పాజిటివ్గానే తీసుకుంటాను, తప్పేమి లేదు. సోషల్ మీడియా కోసమే మీరు చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియా కోసం నేను చేస్తున్నాను. సోషల్ మీడియా మనం చేసే ప్రతి పనిని కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించడం అనేది ఏమాత్రం తప్పుతో కూడని కాదు అని నా భావన. కానీ సోషల్ మీడియా కోసమే వెళ్తే మీరు అది ఆ కథ వేరే. మీరు చెప్తుంది, నేను ఏ రోజు కూడా సోషల్ మీడియా కోసం ప్రాకులాడలేదు, లేదా పలాని షార్ట్స్ కావాలని క్రియేట్ చేయలేదు. ఏది కూడా ఏదైతే నేను పోతూ ఉంటానో దాన్ని పిక్చరైజ్ చేసి దాన్ని యాజ్ ఇట్ ఇస్. ఈ మధ్య కాలంలో నేను నేరుగా లైవ్లే ఇస్తా ఉన్నాను. గంటన్నర 2 గంటలు లైవ్ పోతూ ఉంటుంది. వాళ్ళు చూస్తూ ఉంటారు నేను ప్రజలతో ఏం మాట్లాడుతున్నాను, ఎలా వ్యవహరిస్తున్నాను, ప్రజలు నన్ను ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారు, నన్ను ఏ విధంగా అప్రిషియేట్ చేస్తారు, ఏ విధంగా నిలదీస్తారు, ఏం అడుగుతారు నన్ను. ఇవన్నీ కూడా మిగతా వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా తెలుసుకోవాలని. సో తప్పనిసరిగా మనం సోషల్ మీడియాలో ఉండాల్సిందే అమ్మ. ఈ ప్రపంచంలో ఈ రోజు పరిస్థితులకి ఉండి తీరాల్సిందే. సో మీరు ప్రజల మీద బాధ్యతతోటి ప్రతి వార్డుకి తిరుగుతూ వాళ్ళ సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఏంటి మీరు వినూత్నంగా గుర్రాల మీద వెళుతూ ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి తెలుసుకోవడానికి వెళ్తున్నారు? బై వాక్ వెళ్ళొచ్చు, బై కార్ వెళ్ళొచ్చు, లేదంటే ఏదైనా కానీ సరదాగా వెళ్ళొచ్చు. కానీ ఆ గుర్తింపు కోసం మీరు ఏమైనా గుర్రాల మీద వెళుతూ ప్రజల సమస్యల్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను గుర్రం తీసుకొని పోలేదు. నేను మైనారిటీ వార్డు అనే వార్డు ఉంటుంది, అక్కడ ఆ వార్డులో వెళ్ళి ఇంటింటికి పొద్దున 6 గంటలకు పోయి తిరుగుతా ఉంటే అక్కడ గుర్రం కనిపించింది. తెల్లగా బ్రహ్మాండ పెద్ద గుర్రం, అది సినిమాల్లో తీసుకెళ్లే గుర్రం. అది ఇక్కడ ఉంది ఏంటి అంటే ఈ ఓనర్ ఇక్కడే ఉంటే ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి సార్ నేను గుర్రాలు నేర్పిస్తాను సార్ అది అన్నాడు. సరే కట్టు చూద్దామన్నా. నేను ఇంతకుముందు కూడా నాకు గుర్రపు స్వారీ మీద కొంత అవగాహన ఉంది, కొంత నేర్చుకున్న అనుభవం కూడా ఉంది. సరే సరదాగా అనిపించింది. అందరూ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు పెట్రోల్ని ఆదా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది సైకిల్లో తిరుగుతున్నారు, కొంతమంది బైక్లో తిరుగుతూ ఉన్నారు. సరే గుర్రంతో తిరిగితే పోద్ది కదా అని సరదాగా ఆ పూట మాత్రం ఆ 1-2 గంటల కానీ ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. మీరు గుర్రం మీద వెళ్ళి ప్రజల సమస్యలను అడగడం అనేది నిజంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంటే సోషల్ మీడియా అంటే కెమెరాలకు కొంచెం డిఫరెంట్ కనబడుతుంది కాబట్టి వైరల్ అవుతుంది, అంతే తప్ప దాంట్లో ఏం ప్రత్యేకత ఏమీ లేదు. సో నేను ఆ రోజు ఎన్ని సమస్యలు తీర్చాను అనడానికంటే కూడా గుర్రం మీద తిరిగా అన్నదానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు ప్రజలు. అది ప్రజలకు ఉన్నటువంటి ఉత్సాహం, అంతే తప్ప దాన్ని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. అదే నేను ఎప్పుడన్నా పోయినప్పుడు పూరీలు వేసినప్పుడు మా కార్యకర్తలందరూ కలిసి మేము వేలం పాట పాడతాము అని ఆ పూరీలను వేలం పాట పాడి 2,000 రూపాయలు ఆ పూరీలు అమ్మే మహిళకి ఇచ్చారు. సంతోషమే కదా, ఆ రోజుకి ఆమెకు కూడా గడిచింది కదా. ఇట్లాంటివి అక్కడికక్కడ జరిగే అంశాలే తప్ప దానికోసం ప్లాన్ చేసుకుని పోయేవి ఏవి ఉండవు. ఓకే. సో నిత్యం ప్రజల్లో ఉంటున్నటువంటి పార్థసారథి గారు సో తీవ్రంగా విమర్శలు ఎదుర్కోవడానికి ప్రత్యర్థులకి ఒక అవకాశం ఇచ్చినట్టే కదా మేలు చేస్తున్నట్లు బయటికి చూపిస్తున్నారే తప్పక ప్రజలకు అందిస్తున్న మేలు మాత్రం జీరో అంటూ మీ ప్రత్యర్థులు కొంతమంది ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? సంతోషం. ప్రత్యర్థులు ఆ పనే చేయాలి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ నా ప్రత్యర్థి కానీ రోజు నన్ను విమర్శించాలి, అదే వాళ్ళ పని. నేను వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే నేను ఎంతలా తప్పు అంటాను కదా. నా పని నేను చేస్తూ ఉన్నాను, పొద్దున్నేసి రాత్రి దాకా ప్రజల్లో సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. నువ్వేమీ చేయట్లేదు అని చెప్పడమే ప్రతిపక్షాల బాధ్యత. వాళ్ళు నిరంతరం నన్ను వేటాడాలా, నేను చేసే చిన్న వాటిని కూడా పెద్దగా భూతద్దంలో చూపెట్టాలా. ఇవన్నీ చేయడానికే వాళ్ళు ఆ పొజిషన్లో ప్రతిపక్షంగా ఉంటారు, నన్ను వ్యతిరేకిస్తూ ఉంటారు. సో నేను వాళ్ళని తప్పు అన్ను, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని అంటాను. పార్థసారథి గారి తర్వాత తన కుటుంబం నుండి ఎవరైనా రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి వారసులు ఉన్నారంటారా? భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయాలను ఒప్పుకోదు. సాధారణంగా మా సిద్ధాంతంలో, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో వారసత్వ రాజకీయాలు చాలా తక్కువగా ఉంటాయి. లేవని కాదు, తక్కువగా ఉంటాయి. నా పిల్లలు కూడా ఇంకా ఇప్పుడే చదువుకుంటున్నారు. పెద్దవాడు ఇప్పుడే నాలాగా డెంటిస్ట్ అయ్యి హౌస్ సర్జన్ చేస్తూ ఉన్నాడు, ఇంకా పూర్తి కాలేదు అయింది. రెండవ అబ్బాయి కూడా MBBS చేస్తూ ఉన్నాడు, 3rd ఇయర్లో ఉన్నాడు, చదువుకుంటున్నారు. వాళ్ళకి అప్పుడే రాజకీయాల పట్ల అంత అవగాహన ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుందని నేను అనుకోను. కాబట్టి ఆ అవకాశం లేదమ్మా. అంటే ప్రోత్సహించదు అంటున్నారు. సెంట్రల్ మినిస్టర్స్లో చాలామంది ఫాదర్స్ ఇప్పుడు వాళ్ళ సన్స్ని కూడా, ఇప్పుడు మనకున్నటువంటి హెల్త్ మినిస్టర్ కూడా
అంటే వారసత్వంగానే రాజకీయాల్లో ఉంటున్నారు కదా, మరి ఉండరు అని మీరు ఎలా చెప్పగలుగుతారు? నేను ఎందుకు చెప్తాను? వాళ్ళ భవిష్యత్తుని నేను నిర్ణయించేవాడిని నేను కాదు. మొదట చదువు, కొంత ఉద్యోగము లేదా కొంత సంపాదన అయిన తర్వాత రాజకీయాలు బాగా ఖరీదైనవి ఈ కాలంలో. అంత ఈజీ కూడా కాదు. రాజకీయాల్లో వెంటనే వచ్చేస్తాను అనే కళ్ళు కానీ ఈజీగా ఎదగడం కూడా కష్టమే. కాబట్టి వాళ్ళు మొదట చదువుకోవాలి, కొంత సంపాదన చూసుకోవాలి. తర్వాత వాళ్ళు స్థిరపడిన తర్వాత నిజంగా వాళ్ళ రాజకీయాల్లోకి వస్తానంటే ఆహ్వానిస్తాను. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ వారసత్వ రాజకీయాలని ప్రోత్సహిస్తున్నట్టే కదా? నేను అదే చెప్పాను. భారతీయ జనతా పార్టీలో వారసత్వ రాజకీయాలను మేము ప్రోత్సహించాం, సాధారణంగా ప్రోత్సహించాం. లేదు ఎవరైనా తప్పనిసరిగా మేము పిల్లలు కూడా వాళ్ళు లేదు మేము రాజకీయాల్లోనే ఉంటాము అనే కొంతమంది పిల్లలు జిద్దు చేస్తారు. అప్పుడు మనం చేయగలిగింది కూడా ఎవరు ఏముండదు కదా. తను సొంతగా ఎదుగుతాను అంటే ఏ వృత్తులైనా ఎదగచ్చు, తప్పేమీ లేదు. బట్ సాధారణంగా ఈరోజు కూడా నేను నియోజకవర్గంలో సాధారణంగా ఒక ఎమ్మెల్యే ఉంటే తన కుటుంబంలో బావలు, బామర్దులు, తమ్ముళ్ళు, కొడుకులు అందరూ వచ్చి అధికారం చెలాయిస్తూ ఉంటారు. కానీ ఆదోనిలో ఒకసారి ఆలోచన చేయండి, నేను ఒక్కడనే ఉంటాను, కుటుంబం హైదరాబాద్లో ఉంటుంది. నా పిల్లలు కానీ, నా బామర్దులు కానీ, నా బంధువులు కానీ, అన్నదమ్ములు కానీ ఎవరు కూడా ఇక్కడ ఉండి రాజకీయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరు. ఇదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. మనం కార్యకర్తలను తయారు చేయాలి కానీ కుటుంబ వ్యవస్థని అధికారంలో భాగస్వాములు చేయకూడదు అనేటువంటి ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీ. సో మేము క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం కాబట్టి ఇలాగే ఉంటుంది. ఆదోని ప్రాంతంలో మైనారిటీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే మీరు దీన్ని ఎలా, అంటే ఈ ప్రజలకి మీరు ఎలా మీ యొక్క సహకారాన్ని అందిస్తారంటారు? అంటే ఇక్కడ ఎక్కువగా మైనారిటీ ప్రజలే ఉన్నారు. సో మీరు వచ్చేసి మీకు వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నాయంటారు? ఎలా ఉంటుంది? బేసిక్గా మీ మైండ్లో ఏముందంటే నువ్వు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్వి, మైనారిటీలు మిమ్మల్ని సపోర్ట్ చేయరు, ఎట్లా నెక్కొస్తున్నారు అనేది సూటి ప్రశ్న మీది. అంతే కదండి. నాకు అట్లాంటి భావన ఏమీ లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మొదట్లో అందరూ కూడా ఇదే అన్నారు, అసలు నువ్వు బీజేపీ క్యాండిడేట్వి, ముస్లిం అసలు నీ ఓటు ఎయ్యరు కాక ఎయ్యరు. అంటే సహజంగా వినిపించేటటువంటి అంశమే సార్. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో లోకల్ పార్టీస్కే ఎక్కువగా మద్దతు పలుకుతారు. అలాంటిది మీరు బీజేపీ పార్టీ నుండి వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా అనేది మా సందేహం. వ్యవహారం మీద ఆధారపడి ఉంటుందా అంటే ఇప్పుడు సాధారణంగా అది పచ్చి అబద్ధం. భారతీయ జనతా పార్టీని ముస్లింలు ఒప్పుకోరు అన్నది అబద్ధం. మీరు దేశవ్యాప్తంగా చూడండి, ఎక్కడెక్కడైతే ముస్లిమ్స్ అత్యధికంగా జనాభా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎన్నో చోట్ల భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఉత్తరప్రదేశ్లో తీసుకోండి, గుజరాత్లో తీసుకోండి, రకరకాల ప్రాంతాల్లో గెలిచింది. అలాగే ఆదోనిలో కూడా సుమారుగా 65,000 మంది ముస్లిమ్స్ ఉన్న ఈ నియోజకవర్గంలో నేను బీజేపీ అభ్యర్థిగా గెలిచానంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని, ఆలోచన విధానాన్ని ముస్లిమ్స్ ఒప్పుకున్నట్టే కదా అని సూటిగా అడుగుతాను నేను. ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు అని నమ్మినారు. ఈరోజు నేను వెళ్తున్నటువంటి నేను వాళ్ళు చేస్తున్న సేవ కానీ, వాళ్ళని కలుపుకుపోతున్న విధానం కానీ ఎక్కడా కూడా ముస్లిమ్స్, హిందూ అనే మతభేదం చూడకుండా ప్రజలందరినీ ఒకటిగా చూడడం, పేదవాడికి సర్వీస్ చేయడం అనే ఒకే ఆలోచనతో వెళ్తున్నాను. కాబట్టి ఈరోజు నన్ను అప్రిషియేట్ చేస్తారు. మీ ఇదే కెమెరాలు తీసుకెళ్ళి ఊర్లో ముస్లిమ్స్ 10 మంది దగ్గర కెమెరాలు పెట్టి అడగండి పార్థసారథి మీతో ఎలా ఉంటాడని. అద్భుతం. 10 మందిలో 9 మంది 100% నాతో నిలబడి ఉంటారు. గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు కొన్ని కబ్జాలకు పాల్పడ్డారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పార్థసారథి గారు కూడా నిత్యంలో ప్రజల్లో ఉంటున్నారంటూనే కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నేను కబ్జాలకు వ్యతిరేకం, కబ్జాలు ఉండకూడదని బలంగా నమ్మే వ్యక్తిని. ఎట్టి పరిస్థితుల్లో నేను కాదు కాక, నా అనుచరులు కాదు కాక, నా పార్టీ వాళ్ళు కాదు కాక ఎవరు కబ్జాలు చేసినా ఒప్పుకోను. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించను. కబ్జాలు లేకుండా చేస్తానని ఏదైతే వాగ్దానం చేసి ఆదోని ఎమ్మెల్యేగా వచ్చానో ఆ మాటకి ఈరోజు కూడా కట్టుబడే ఉన్నాను. జనాలు డీఫేమ్ చేయడానికి రకరకాలుగా నిరూపించుకోవాలి. నేను చాలాసార్లు చెప్తాను, మీరు ఎటువంటి ఆరోపణలా చేయండి, ప్రతిపక్షాలు ఎటువంటి అభ్యంతరం లేదు, నన్ను ఎంతైనా తిట్టండి, అభ్యంతరం లేదు, నిరూపించండి వాటికి అని చెప్తాను. సో నిరూపణ లేకుండా కేవలం ఆరోపణలతో సమయాన్ని వెచ్చించడం అనేది సరైన పద్ధతి కాదు అని నిజంగా నిరూపిస్తే వాళ్ళు ఆ రకంగా ప్రజల ముందు పెట్టడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ప్రజలు ఒప్పుకుంటారు కూడా. ఇప్పుడు అమరావతి, మావిగన్, సో ఈ 2 అంశాల మీద మీ అభిప్రాయం ఏంటంటారు? అమరావతి అని అంటారా, మావిగన్ అని అంటారా? మావిగన్ అన్నది మా విధానమే కాదు,
అమరావతి మా విధానం, అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్ అనే సిద్ధాంతంతో, ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో కూటమి గెలిచింది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. అంటే ప్రజల ఆలోచనల్లో కూడా అమరావతి ఒక్కటే రాజధాని. మావిగన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి తనకు తాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ దానికి ప్రజల మద్దతు లేదు. ప్రజల మద్దతు 164 సీట్లతో కూటమి ప్రభుత్వానికి అమరావతి రాజధానిగా మాత్రమే ఉంది. అతను చెప్తున్నాడు మావిగన్ మా విధానము అని చెప్తున్నాడు. మావిగన్తో ఎలక్షన్లకు పోతాను అంటున్నాడు. ఎన్నిసార్లు మావిగన్ అని, ఆ గన్ను, ఈ గన్నుని, 3 రాజధానులని, ఇట్లా ఎన్ని రకాలైన పిల్లి మొగ్గలేసినా సరే ఎప్పటికీ ఆయన గెలవలేడు. ఓకే, ఈ రాష్ట్రంలో ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి మళ్ళీ కాలేడు. ఓకే, అంటే మావిగన్ ఎందుకు వద్దనడానికి మీ దగ్గర బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? మావిగన్ అనేది చర్చే లేదు, ఎవరి దగ్గర కూడా చర్చే లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నారని మనం చర్చించాల్సిన పని లేదు, ప్రజలు చర్చించాల్సిన పని కూడా ఏమీ లేదు. అమరావతి రాజధాని, ఆయన 3 రాజధానులు అన్నాడు, మేము అమరావతి రాజధాని అన్నాం. ప్రజలు ఆయన తిరస్కరించినారు. అమరావతి రాజధాని అన్న మమ్మల్ని ఓట్లేసి గెలిపించినారు. అయిపోయింది. ఇంకా రాజధాని నిర్మించుకోవడం ఒకటే మిగిలింది. మళ్ళీ ఆ ప్లేస్లో 3 రాజధానులు పోయి మళ్ళీ ఇప్పుడు మావిగన్ వచ్చి దాని మీద చర్చ పెట్టి దాని రాజకీయం చేసి దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదండి. అంటే ఇక్కడ ఒక సందేహం ఉంది సార్ ప్రజలకి, అసలు ఇది సాధ్యపడుతుందా? ఆల్రెడీ బిల్ పాస్ అయిపోయింది అమరావతి శాశ్వత రాజధాని అని. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు వచ్చేసి కాదు మా ప్రభుత్వం వస్తే మేము మళ్ళీ మావిగన్తోనే వస్తామని అనడం ప్రజలకి ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయడం. అసలు మన రాష్ట్రానికి రాజధాని గురించి ఇప్పటికీ ఒక క్లారిటీ లేకపోవడం, అసలు దీన్ని ఎలా మీరు ఏ కోణంలో చూస్తారంటారు? అంటే వాళ్ళకున్నటువంటి అపరిపక్వత, వాళ్ళకి అసలు అవగాహన లేకపోవడం, రాజధాని అంటే ఇలా ఉండాలని నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానం లేకపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో అమరావతి రాజధాని అన్నాడు, తర్వాత అమరావతి రాజధాని కాదు అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. రేపేమంటాడో తెలియదు ఆయనకి. పోనీ ఒక మాట మీద నిలబడే వ్యక్తి అయితే ప్రజలు కూడా ఓహో ఇది మంచిదా ఇది కాదా, పోనీ ఆయన ఇప్పటికైనా మీకు నమ్మకం ఉంది ఆయన మావిగన్ అనే మాట మీద నిలబడతాడని? ఏమో ఇంకొక 6 నెలలు సంవత్సరం పోయిన తర్వాత ఇంకేదో అంటాడేమో, కొత్త పదాన్ని తెస్తాడు. కన్ఫ్యూజన్ అయితే జనాలకు ఉంది, ఎందుకంటే మొదట్లో ఒక మాట చెప్పారు, తర్వాత ఇంకొక మాట చెప్పారు. అంటే ప్రజలకు నమ్మకం రావాలి కదమ్మా. ఎవరైనా ఇప్పుడు నేను రాజకీయ నాయకుడిని, నేను ఈ ఊరు ఎమ్మెల్యేని లేదా ఇక్కడ క్యాండిడేట్ని అనుకోండి, ప్రజలకు నా మీద నమ్మకం రావాలి. మనం చేసే మాటల్లో స్థిరత్వం ఉండాలి. మనం నిక్కచ్చి విధానాలతో ప్రజల ముందుకు పోవాలి. గంటకు ఒకసారి మాట మార్చే వాళ్ళ మీద ప్రజలకు మంచి అభిప్రాయం ఉండదమ్మా. మంచో చెడో ఏదైనా అయి ఉండొచ్చు కాక, నువ్వు ఒక రాజధాని అయి ఉండొచ్చు, 3 రాజధానులు అయి ఉండొచ్చు, లేదా మావిగన్ అయి ఉండొచ్చు, రేపు ఇంకోటి ఏదైనా అయి ఉండొచ్చు, ఆ ఎల్లుండి ఇంకోటి అనేది. ఆ స్థిరత్వం లేకపోతే ప్రజలు నమ్మరమ్మా. ఓకే సార్, అమరావతి కావచ్చు, మావిగన్ కావచ్చు, ఒకవేళ ఈ రెండింటి ప్రస్తావనలు పక్కకు ఉంచితే బేసిక్గా నష్టపోయేది రాయలసీమ ప్రాంత ప్రజలు. సో దీని మీద మీ అభిప్రాయం? 100%. ఇప్పుడు నష్టపోయేదని కాదు, నష్టపోయాం మనం ఇప్పటికే. రాయలసీమ అత్యంత వెనకబడినటువంటి ప్రాంతంగా మనం ముద్ర వేసుకుని నిజంగానే అభివృద్ధికి నోచుకోక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి రాయలసీమ కొంత భాగం ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు అనంతపురం కంపేర్ చేస్తే, కర్నూలుతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. నంద్యాల కూడా కొంతవరకు కర్నూలు జిల్లాతో పోల్చుకుంటే నంద్యాల జిల్లా బాగుంటుంది. ఈ కర్నూలు జిల్లాకు వచ్చేసరికి కొద్ది ఎత్తు ప్రాంతంలో ఉండడం, తాగునీరు సాగునీరు లేకపోవడం, ఇక్కడ ఇప్పటికీ కూడా ఈ ఫ్యాక్షనిస్ట్ల కబ్జాల్లో ఉండిపోయి ఉండడం, ఈ ప్రాంతం అంతా కూడా ప్రజలకు రాజకీయ చైతన్యం తక్కువగా ఉండడం, వీటన్నింటి కారణాల చేత బాగా నష్టపోయాను. కానీ రాబోయే రోజుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేమంతా ఎమ్మెల్యేలే అందుకనే కదా ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తా ఉన్నాం, ప్రజల్లో మార్పు కోరుకుంటా ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం ప్రజల సమస్యల మీద. కాబట్టి డెఫినెట్గా భవిష్యత్తులో రాయలసీమని అద్భుతంగా తీర్చిదిద్దాలని కసితో పనిచేస్తా ఉన్నాం. అది అవుతుందని నాకు నమ్మకం కూడా ఉంది. ఓకే సార్, ఇప్పుడు అమరావతిలో ఆల్రెడీ ప్రారంభించేసినారు, బిల్డింగ్స్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 145 ఆర్ సంథింగ్ మొత్తం ఇదంతా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. బట్ ఇప్పుడు సడన్గా ఒక కన్ఫ్యూషన్ని క్రియేట్ చేయడానికి ప్రతిపక్ష హోదా లేదు, బట్ ప్రతిపక్షంలో ఉన్నారంటూ కూడా వీళ్ళు చేసేటటువంటి వ్యాఖ్యలు జనాలను కన్ఫ్యూషన్ చేసి ఓట్లను విడగొట్టే ప్రయత్నమా, లేకపోతే నిజంగా అమరావతిలో ఈ రకంగా డెవలప్మెంట్ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందంటారా? సో ప్రజలకు ఉన్నటువంటి ఈ కన్ఫ్యూషన్ని క్లియర్ చేయాలంటే మీరేం చెప్తారు?
అమ్మ పిచ్చితనాన్ని పట్టించుకోకూడదు అంటానమ్మా. సాధారణంగా వీళ్ళు ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ అమరావతి కాకుండా మావిగన్ చేస్తాం, ఆ మావిగన్ పోతే ఇంకోటి చేస్తాం, ఇట్లాంటి భ్రమల్లో ఉన్నారు. ప్రజలు స్పష్టంగా తీర్పునిచ్చినారు. అయ్యా నీ 3 రాజధానుల 3 ముక్కలాట పనికిరాదు, అమరావతే రాజధానిగా చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తున్నామని స్పష్టమైన తీర్పుతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెంపలేసుకుని అమరావతి రాజధానిగా ఒప్పుకొని ప్రజల తీర్పును గౌరవించి వాళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టుగా రాజధానిని అమరావతిలోనూ కొనసాగిస్తున్నామని ప్రకటన చేస్తే ప్రజలు ఒప్పుకుంటారు. అలా కాకుండా మళ్ళీ మావిగననో ఇంకోటనో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం మొదలు పెడితే ప్రజలు అంతే తీవ్రంగా మళ్ళీ శిక్షిస్తారు ఆయన్ని. ఒకటి మాత్రం చెబుతాను, ఆయన మావిగన్ అనడం, ఇట్లా గంటకు ఒక మాట మార్చడం అన్నది కూటమికి లేదా ఈ ఉన్నటువంటి మా ప్రభుత్వానికి తప్పనిసరిగా మంచిదే అంటాను నేను. అతను అలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే ప్రజలంతా అలర్ట్గా ఉండి అతని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనే కన్ఫ్యూజన్తో ఎల్లప్పుడూ మమ్మల్ని మాకే ఓటేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి రాజధాని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా గెజెట్ నోటిఫికేషన్ చేసింది, లేదా లోక్సభ రాజ్యసభలో తీర్మానాలు చేసింది, స్పష్టంగా చెప్పింది. మార్చడానికి అవుతుందా సార్? వన్స్ అదేదైతే బిల్ పాస్ అయిపోయిందో, అమరావతి బిల్ పాస్ అయిపోయింది, మళ్ళీ వీళ్ళు వస్తే మారుతుంది అని అంటే అసలు అది సాధ్యపడుతుంది అంటారా? అట్లా మార్చడం సాధ్యమే కాదు, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అలా ఎవరన్నా మాట్లాడడం అన్నది కేవలం ప్రజల మనోభావాలతో ఆడుకోవడం తప్ప అంత మించి కాదు. ప్రజలకు ఒకటే మీ ద్వారా నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఇప్పటికి కాదు ఎప్పటికైనా సరే అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి మళ్ళీ కాడు. ఆ గొడ్డలి పార్టీ ఎప్పటికీ కూడా అధికారంలోకి రాదు. ధైర్యంగా ఉండాల్సిందిగా మీ ద్వారా ప్రజలకందరికీ నేను విన్నవించుకుంటానమ్మా. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాట గొడ్డలి పార్టీ అని ఏదైతే అన్నారో, సో ఎందుకని గొడ్డలి పార్టీ అని అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, పదే ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని గొడ్డలి పార్టీ అని విమర్శించడానికి కారణం ఏంటంటే ఆయనకు సూట్ అయ్యే పేరమ్మా. అంటే గొడ్డలి పార్టీ అనేది గొడ్డలతో సొంత చిన్నాన్నను నరికిన వ్యక్తిగా ఇప్పటికీ కూడా దాన్ని ఒప్పుకోకుండా రకరకాలుగా మాట్లాడుతూ కోర్టు కేసులు ఎదుర్కొంటూ ప్రజలను మభ్యపెడుతూ ఏదో రకంగా చేస్తున్న వాటిలో ఆయనకు వైఎస్ఆర్సీపీ పార్టీ అనడం కంటే గొడ్డలి పార్టీ అంటే బాగుంటుందేమో అని ప్రజలంతా అనుకోవడం వల్ల అలా గొడ్డలి పార్టీగా ఆయన పాపులర్ అయినాడు. ఆయన రప్ప అన్నాడు. అది ఎంత పాపులర్ అయింది చూడండి. రప్ప అంటే అతని స్వభావం అది. ఆయన చెప్పాడు కత్తులు పెట్టి నరుకుతాను, నేను అధికారంలోకి వస్తున్నాను, ఆయన స్వభావం అది. అందువల్ల అంత పాపులర్ అయింది. ఓహో అతని సూట్ అయ్యేటువంటి మాట మాట్లాడుతున్నాడు అని పాపులర్ అయింది. ఆ మాటకు వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా పాపులర్ అయిపోయింది కదా సార్. రెడ్ బుక్ రాజ్యాంగము అన్నది రెడ్ బుక్ అనేది పాపులర్ అయింది, రాజ్యాంగం అనేది యాడ్ చేసుకున్నారు. రెడ్ బుక్ అన్నది నేను బుక్లో రాస్తా ఉన్నాను, రెడ్ బుక్ రాస్తా ఉన్నారని లోకేష్ గారు చెప్పారు. ఓ బుక్లో రాయడం అనడానికి రెడ్ బుక్లో రాయడం అనడానికి కొంత సింబాలిక్గా ఉంటుందని రాశాడు అతను అని చెప్పాడండి అతను. అదేం పెద్ద పాపులర్ వాళ్ళు అదే రెడ్ బుక్ మా దగ్గర గ్రీన్ బుక్ ఉంది, ఇట్లా బుక్ల రంగులు చెప్తా. రెడ్ బుక్ అంటున్నారు, వీళ్ళు రప్ప అంటున్నారు. అంటే ఏంటి ఇరు వర్గాలు ఇలా విమర్శించుకోవడానికి ఇదే సరిపోతుందా? ప్రజల గురించి కూడా ఆలోచించేదానికి ఏమైనా అవకాశం ఉందా? అదేనా ఇప్పుడు నేను చాలాసార్లు నా అభిప్రాయం చెప్తా ఉంటాను. ప్రతిపక్షాలను విమర్శించాలా, ప్రతిపక్షాలు చేసిన తప్పులని మనం ఎప్పుడు ఎండగడుతూనే ఉండాలా. గతం గురించి చెప్పకపోతే ప్రజలకి వర్తమానం గురించి తెలిసే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు చేసిన దుర్మార్గాల్ని ఎప్పటికప్పుడు మనం గుర్తు చేస్తూ ఉండాలి, అంతవరకు కరెక్టే. కానీ నిరంతరం వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటే ప్రజలకు కూడా నచ్చదు ఒక్కొక్కసారి. అందువల్లే 10 సార్లు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు 1-2 సార్లు తప్పనిసరిగా గతంలో జరిగిన దుర్మార్గాల గురించి గుర్తు చేస్తూ ఉండాలి. ప్రజలు మర్చిపోతారు కదా లేకపోతే. కాబట్టి గుర్తు చేస్తూ ఉండాలి. అట్లని వాళ్ళని గురించి ఎక్కువ మాట్లాడడం అవసరం కూడా ఏమీ లేదు. మాట్లాడితే మనకే ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు రీసెంట్గా వైరల్ అవుతున్నటువంటి టాపిక్స్ అంటే అయోధ్య శ్రీరామ మందిరము చాలా ప్రతిష్టతో, ఎంతో గౌరవప్రదంతో ఇంతమంది కలిసికట్టుగా కట్టుకున్నటువంటి అయోధ్య శ్రీరామ మందిరంలో 200 కోట్ల స్కామ్ అంటూ కూడా వస్తున్నటువంటి వార్తా కథనాలు, మీరు దీని మీద ఎలా స్పందిస్తారు? తప్పనిసరిగా సీరియస్ చర్యలు తీసుకుంటున్నారమ్మా ఇప్పటికే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాటి మీద తీవ్రంగా దృష్టి సారించింది. ఎందుకంటే మనందరి కళ
మనందరూ కలిసి కట్టుకున్నటువంటి రామ మందిరాన్ని ఎవరో కొంతమంది దుర్మార్గులు అవినీతి చేసి పాడు చేస్తున్నారు అనే అభిప్రాయం వచ్చిన తర్వాత దాని మీద విచారణ సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రులందరూ కూడా దాని మీద తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది రాజీనామాలు చేశారు. ప్రక్షాళన దశగా పోతూ ఉంది. తప్పనిసరిగా పూర్తిగా రామాలయం మరింత పవిత్రంగా తయారై ప్రజల కోరికల మేరకు అన్ని సక్రమంగా నడుస్తాయనే ఆశ నాకుంది. ఈ మధ్యకాలంలో బీజేపీ మీద తీవ్రతరంగా విపరీతమైనటువంటి ఆరోపణలు, కుల మతాల విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇంకొక వేరే విషయాలు ఏవైతే ఉన్నాయో, సో బీజేపీకి అగైనెస్ట్గా సీజేపీ అంటూ కూడా కొంతమంది యూత్ అంతా కూడా ఫామ్ అయిపోయి తీవ్రతరంలో ఆరోపణలు చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. మీరు దీనికి ఏమంటారు? విమర్శలు చేయడం అన్నది ప్రతిపక్షం సహజంగా చేస్తుంది. వాళ్ళ ప్రయత్నాలు బీజేపీ అనేది పార్టీ కాదు సార్ అసలు. అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనే దాని వెనకాల ఎవరెవరు ఉన్నారన్న అంశాలని ఇప్పటికే పలుసార్లు మా కేంద్ర పార్టీ చెప్పింది. ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేద్దాం అనుకున్నారో, ఎవరైతే ప్రజల్లో ఏదో రకమైన వదంతులు సృష్టిస్తామనుకున్నారో, ఎవరైతే ఈ ప్రజల పట్ల లేదా విధానాల పట్ల గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తామనుకున్నారు. వీళ్ళు మొదట్లో కాక్రోచ్ జనతా పార్టీ మొదలెట్టింది ఒక ఆలోచన విధానంతో, సడన్గా వచ్చినటువంటి ఒక బర్స్ట్. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, దాంట్లో ప్యూరిటీ కూడా ఉంది, దాంట్లో ఒక అభిప్రాయం ఉంది. అరే ఈ దేశం బాగుండాలా, సమాజం బాగుండాలా, అవినీతి రహితంగా ఉండాలా అని ఎవరైతే యువత కోరుకుంటారో, ప్రతికూరు మీరైనా నేనైనా ఇంకొకరైనా సరే పొద్దున్న లేసి సమాజం ఇలా ఉంటే బాగుంటుందని కోరుకుంటాం. అటువంటి ఆలోచన విధానంతో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక సెటైరికల్గా వచ్చినటువంటి యాక్టివిటీ. కానీ తర్వాత రోజుల్లో దాని వెనకాల చేరినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీదే నాకున్న అభ్యంతరం కూడా. కాక్రోచ్ జనతా పార్టీ అనే ఆలోచన విధానానికి ఎవరు కూడా వ్యతిరేకంగా లేరు దేశంలో. కరెక్టే, యువత ఇలా కోరుకుంటుంది, యువత ఇది చేయాలంటుంది, యువత ఇటువంటి రాజకీయాన్ని కాంక్షిస్తుంది అనే దాంట్లో ఎవరికీ అనుమానాలు లేవు, ఎవరికి ఇబ్బందులు లేవు. కానీ దాని వెనక ఆ గొడుగు కింద తెరచాటున పనిచేస్తున్నటువంటి కొన్ని శక్తులు ఏవైతే ఉన్నాయో, బీజేపీ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో, బీజేపీ అధికారంలో ఉండకూడదని కోరుకునే శక్తులు ఏవైతే ఉన్నాయో, నరేంద్ర మోదీ గారిని కానీ బీజేపీలో ఉన్న మంత్రుల్ని కానీ దుమ్మెత్తిపోసి ఏదో రకంగా ప్రజల ఆలోచనలను తప్పుదావ పట్టిస్తామనేటువంటి కోరికతో పనిచేస్తున్నాయి. వాటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని కోరుకుంటాం. అంటే స్టిల్ ఈ రోజు వరకు కూడా వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర నీట్ ప్రశ్నపత్రం లీక్ అయ్యేదానికి ఇప్పటికి కూడా దీక్షలు చేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం? అంటే ప్రశ్నపత్రం లీక్ అవ్వడం అనేది కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని కూడా మరణించారు. సో తప్పనిసరిగా ఇదొక దురదృష్ట సంఘటన. పేపర్ లీకేజ్ అని కానీ లేదా జరిగే కొన్ని సంఘటనలు, దురదృష్ట సంఘటనలు ఉంటాయమ్మా. దాన్ని సరిచేసుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది. మీరు చూశారు, పేపర్ లీక్ అయిన తర్వాత మళ్ళీ నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడంలో ఎంత సక్సెస్ఫుల్గా, ఎంత ఎఫెక్టివ్గా మనం చేశామన్న విషయాన్ని చూశారు. పూర్తిగా వాయుసేన రంగంలో దింపి ప్రశ్నాపత్రాలన్నింటినీ కూడా మనం ఫ్లైట్లో దాన్ని షిఫ్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేశాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎవరైనా సరే ఎఫెక్ట్ అయిన వాళ్ళు, అంటే ప్రజా సమస్యల పట్ల స్పందించే వాళ్ళు ఆ రకంగా చేయాలి. మీరు చెబుతున్నట్టుగా నిరసన వ్యక్తం చేయాలి, వేదికలు ఉన్నాయి, ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు తమ గళం వినిపించాలి, వ్యతిరేకించాలి. ఇవన్నీ చేస్తే ప్రభుత్వానికి కూడా మంచిదే. ప్రభుత్వం కూడా తెలుసుకుంటుంది, ఓహో ప్రజల అభిప్రాయం ఇలా ఉంది అని తెలుసుకుంటుంది. కానీ దాని వెనకాల దురుద్దేశం ఉండకూడదని నేను కోరుకుంటాను. సో ఇందాక మీరు సీజేపీ గురించి మాట్లాడారు సార్. అంటే మాలాంటి యూత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలంటే ఒకటి బలంగా డబ్బైనా ఉండాలి, లేదా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి. సో ఎలా అంటారు? మాలాంటి యూత్ పొలిటికల్గా రావాలంటే ఎలా అంటారు? మీలాంటి యువకులందరూ కూడా తప్పనిసరిగా రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. రెండవది, చాలామందికి భయం ఉంది. పెద్ద కోట్లాది రూపాయలు డబ్బులు ఖర్చు పెడితేనే నేను ప్రజల్లో ఎన్నుకోబడతానో, లేకపోతే వంశపారంగా మా నాన్న మా తాతో ఎమ్మెల్యేలు మంత్రులు అయితేనే నేను ఎమ్మెల్యేగా నిలబడడానికో లేకపోతే రాజకీయాల్లో రావడానికి అర్హుడనో, లేదా ఫలాని కులంలో ఉంటేనే నేను అర్హుడనో, ఇట్లాంటి రకరకాల అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. ఇవన్నీ తప్పమ్మ, ఇవన్నీ ఏమీ ఉండవు. ప్రజలు ఇవన్నీ ఏమీ చూసి ఓటేయరు, నీ నిజాయితీ చూసే ఓటేస్తారు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మొన్న తమిళనాడులో జరిగిన ఎన్నికలు చెప్తాను. విజయ్ గారు ఎలా సీఎం అయినారో,
విజయ్ గారు ఒక వైపున, ఇంకో వైపున డిఎంకే, ఏడిఎంకే 3 పార్టీలు బలంగా పోటీ పడినాయి. డిఎంకే, ఏడిఎంకేలకు చూడండి అమ్మ, వాళ్ళకు టీవీ ఛానళ్ళు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకోవడానికి చేతి నిండా డబ్బులు ఉన్నాయి, గల్లీలో వాళ్ళకు క్యాడర్ ఉంది, ఒక నాయకుడు ఉన్నాడు, వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు ఉంది, వాళ్ళు డబ్బులు పంచారు, ఇంత చేశారు. అదే విజయ్కి చూడండి, టీవీ ఛానళ్ళు లేవు, పేపర్లు లేవు, క్యాడర్ లేదు, నాయకులు లేరు, పంచడానికి డబ్బులు లేవు. ఇంకో అంతేందుకు అన్ని నియోజకవర్గాలు కూడా తిరగలేదు ఆయన ఎన్నికల సందర్భంలో. ఇవన్నీ లేకపోయినప్పుడు కూడా జనాలు సైలెంట్గా పోయి ఓటేసారు, గుద్దేశారు. మరి మీరు చెప్పండి, డబ్బులు పనిచేసినట్ట, కులం పనిచేసినట్ట, మతం పనిచేసినట్ట, లేదా రాజకీయంగా ఉన్న క్యాడర్ పనిచేసినట్ట? ఇంతకంటే మీకు ఉత్సాహం కల్పించేది ఇంకేముంటుంది చెప్పండి? కాబట్టి మీరందరూ తప్పనిసరిగా రాజకీయాల్లోకి రావాల్సిందే అంటారు. మనము రాజకీయాల్లోకి వస్తే చదువుకున్న వాళ్ళు, పనికి మాలిన వాళ్ళంతా పోతారు అనేది నా అభిప్రాయం. సూపర్ స్టేట్మెంట్. మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉంటే, తప్పుడు ఆలోచన ఉన్న వాళ్ళు పోతారు. మనం ఎప్పుడైతే ఇది మన వల్ల కాదులే, మనకు సాధ్యం అవ్వదులే, మనం గెలవంలే, మనకు సంబంధించింది కాదులే అనుకున్నంత కాలం దుర్మార్గులు రాజకీయాల్లోనే ఉంటారు. కాబట్టి యువత రావాలి, మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు రావాలి, జాతీయ భావాలు ఉన్నవాళ్ళు, ఈ దేశం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలన్న యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న రోజు సమాజంలో మార్పు కనిపిస్తుంది, దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. చాలా చక్కగా చెప్పారు సార్. సో యువత ఇవన్నీ కూడా మీరు గ్రహించుకొని, సో పాలిటిక్స్లోకి రావాలనుకున్న వాళ్ళు పార్థసారథి గారు చెప్పిన మాటలు గ్రహించుకోవాలని కూడా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సార్ 2029లో, అంటే ఎలక్షన్స్కి ఇంకా టైం ఉంది. సో 2029లో కూడా పార్థసారథి గారు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం ఉందంటారా? నేను ఆదోని ప్రజలకు వాగ్దానం చేశానమ్మా. రాబోయే 25 సంవత్సరాలు నేను ఆదోని ఎమ్మెల్యేగా ఉంటానని వాగ్దానం చేశానమ్మా. కాబట్టి ఈ ప్రశ్న నాకు వర్తించదు. సరే, అంటే ప్రతి 5 yearsకి ఎలక్షన్స్ జరుగుతాయి కదా? జరుగుతాయమ్మా. జరిగిన మీరే ఎలా గెలుస్తారని చెప్తున్నారు? 100% నేనే గెలుస్తానమ్మా. ఎందుకంటే ప్రజలు నా మీద పెట్టుకున్న ఆశలు, నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయను. ప్రజలతో నిరంతరం కలిసి ఉంటాను. ప్రజలు నాతోనే ఉన్నారనే భావన, ప్రజలకు కూడా ఎమ్మెల్యే మాతోనే ఉన్నాడనే భావన ఉంటుంది. కాబట్టి ఆ భావన ఉన్నంతకాలం నేను రాజకీయాల్లో 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలనుకుంటున్నాను. ఆదోనికి 25 ఏళ్ళు ఉంటానమ్మా. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చక్కటి అంశాలు మాట్లాడారు. 2029 కాదు, మరీ ఒక 25 సంవత్సరాలు కూడా ఈ ఆదోని ప్రాంత ప్రజలకి ఆయన సేవ అందించడానికి కూడా చాలా సంసిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. చివరిగా ర్యాపిడ్ ఫైర్ సార్. సో 1 wordలో మీరు మాకు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్, నరేంద్ర మోదీ. గ్రేట్ లీడర్. అమిత్ షా. బ్రెయిన్. చంద్రబాబు నాయుడు. ఎక్స్పీరియన్స్. లోకేష్ గారు. ఎమోషన్. డీసీఎం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అన్నీ కలిపినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు. మూర్ఖుడమ్మ. ఓకే సార్, థ్యాంక్ యూ. చివరిగా ఒక ప్రశ్న. రీసెంట్గా ఆదోనిలో జరిగినటువంటి, అంటే ఇంతకుముందు జరిగింది బట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సో గుళ్ళో ఒక అబ్బాయి దీపంలో సిగరెట్ వెలిగిస్తూ ఉన్నటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్గా మారింది. దీని మీద చివరిగా మీ అభిప్రాయం? పర్వర్టెడ్ ఉంటారమ్మా. ఆదోనే కాదు, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అక్కడక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మతాల ఆధారంగా మతాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు, కొంతమంది పిచ్చి చేష్టలు చేస్తారు. మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, సోషల్ మీడియాలో కవరేజ్ కావాలని కొంతమంది పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక రకమైన పర్వర్షన్. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆదోనిలో కూడా నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత బక్రీద్ జరుగుతుంది కదా, బక్రీద్ జరిగితే నిరంతరం గొడవలు అయ్యేవి, రంజాన్ జరిగితే నిరంతరం గొడవలు అయ్యేవి. మరి నేను అప్పుడు ఎమ్మెల్యే కాదు, నేను బీజేపీ ఎమ్మెల్యే. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఒక్క గొడవ కూడా లేదు ఇక్కడ 2 మతాలకు సంబంధించి. ఎలా సాధ్యమైంది అంటే అవగాహన ఉన్న ప్రజలతో అర్థమయ్యేలాగా చెప్పగలగడం, ఏది ప్రయారిటీ అని చెప్పగలగడం. చాలామంది ఈరోజు కూడా మీరు పోయి అడగండి, ఊర్లో అడుగు చెప్తారా, ప్రశాంతంగా హిందూ పండగలైనా, ముస్లిం పండగలైనా, క్రిస్టియన్ పండగలైనా ప్రశాంతంగా జరుపుకుంటాం ఈ ఊర్లో అంటారు. సో ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది. ఎవరో చేసే 1-2 పిచ్చి పనులు, అది పిచ్చి పనులే ఎక్కువ వైరల్ అవుతూ ఉంటాయి సాధారణంగా. వాటిని దృష్టిలో పెట్టుకొని అదొక పెద్ద ఇష్యూగా మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. వాడిని పట్టుకున్నాం, కేసులు పెట్టాం, అరెస్ట్ చేసాం, ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. అట్లా ఎవరన్నా చేస్తూ ఉంటే అలా చెయ్యొద్దనే కోరుకుంటాను మనస్ఫూర్తిగా. సార్, పార్థసారథి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే 1 wordలో మీరు ఏం చెప్తారు? క్రమశిక్షణ కలిగిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త.
ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇంకా నిరంతరంగా కూడా 25 ఇయర్స్ ఆధునిక ప్రజలకి ఇలాగనే సుపరిపాలన అందిస్తూ మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని కూడా మేము కూడా కాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్.